మా గ్రామంలో సాల్చింతలపూడి గ్రామంలో కొత్తకమ్మవారి గూడెంలో వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ పైపు రైస్ మిల్ వరకు ఉంది. రోడ్డు మధ్యాన తోర కూడా ఉంది. ఆ పైపులో నుండి ఇటు దొడ్లలోకి పైపు ఇచ్చేస్తే సరిపోద్ది. కానీ అటు వేయకుండా నా పంట పొలంలో నుండి దౌర్జన్యంగా మరి మా అనుమతి లేకుండా పంచాయతీ పైపు తవ్వుకుని వేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే మా పంట పొలంలో మరి పంచాయతీ పైపు ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము. మరి మా భూమిని పంచిపెట్టేయాలనే కుట్రతో ప్లాన్తో దౌర్జన్యంగా మా ఊరు గ్రామస్తుల్ని ఉసుకొలిపి మరి పంచాయతీ పైపు వేపిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? మా భూములు ఆన్లైన్లో తీయించేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని సీతారామయ్య కొడుకులు, వాళ్ళ అనుచరులు, కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కలిపి కొత్తకమ్మవారి గూడెంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నుంచి పైపులు వేసుకెళ్ళాలి. కానీ మరి నా పంట పొలం నుండి తవ్విత్తం, అది కూడా శ్మశానంలో వేసిన బోరు ఆయిల్ పడింది. శ్మశానంలో నుండి ఎవరైనా ఇళ్ళకి నీళ్ళు వేసుకెళ్తారా? కొత్తకమ్మవారి గూడెంలో నుండి పైపులు ఆ దొడ్లోకి వేయించాలని కోరుతున్నామండి. నా పంట పొలంలో దౌర్జన్యంగా ఇవాళ వేసిన రేపనే రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మరి నా ఆస్తులు కాపాడాలి, నా పిల్లలకి మా ఆస్తులు కావాలి కాబట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇది సీతారామయ్య కొడుకులు చేయించే దాడి, మోసం, కుట్ర. మరి అందరూ కలిపి కొత్తకమ్మవారి గుడి నుంచి వేసుకెళ్ళొచ్చు. రైస్ మిల్ వరకు ఉంది. రోడ్లో తోరలు కూడా ఉన్నాయి. అక్కడ పైప్ పెడితే నీళ్ళు అటువైపుకి దొడ్లలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నిజానిజాలు తెలుసుకుని ఆ దొడ్లలో వాళ్ళకి కొత్తకమ్మవారి గుడిలో ఉన్న వాటర్ ట్యాంక్ నీళ్ళు ఇప్పించాలని కోరి ప్రార్థిస్తున్నాను.